మేము ఒక్క వీడియో గురించి టోటల్గా 16,000 రూపీస్ ఖర్చు పెట్టబోతున్నాము. ఇది ఒక్క షాట్ ఏదైతే ఉందో ఎంత అన్నావు? గింత ఉండాలి. ఇంత అన్నావుగా నేను ఉత్తుతా చెప్తున్నా అనుకుంటున్నావా? ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి, మనం పోయినసారి 20 ఫీట్స్ రావణాసురుని తయారు చేసి కాల్చినాం. ఈసారి 25 ఫీట్స్ ఆర్ 30 ఫీట్స్ రావణాసురుని అయితే కాల్దాం. దీంతో పాటుగా ఈ క్రాకర్స్లో కొన్ని క్రాకర్స్ మీకు ఇస్తా అని చెప్పినా కదా, అవిటిని మీరు ఎట్లా గెలుచుకోవచ్చు, మీరు ఏం చేస్తే మీకు దాంట్లో పార్టిసిపేట్ కావచ్చు అనేది కూడా మీకు చెప్తా. మీరు నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వరు, యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోరు, ప్రతి వీడియోలో కామెంట్లు పెడుతూనే ఉండరు. నేను ఏదో ఒక వీడియోలో చెప్తా. అన్ని క్రాకర్ వీడియోస్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వరు. అండ్ ఎవరైతే దాంట్లో గెలుస్తారో 3 లక్కీ విన్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటి దాకా మేమందరం వచ్చి ఆ క్రాకర్స్ని మీ చేతిలో పెట్టి వీడియో తీసి మేమైతే వస్తాం. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. చాలా రోజుల నుంచి మీలో చాలా మంది ఆల్రెడీ అడుగుతూనే ఉన్నారు దివాళీ క్రాకర్స్ వీడియో కావాలి, దివాళీ క్రాకర్స్ వీడియో కావాలని చెప్పేసి. సో మొత్తానికి మేము తీసుకొచ్చాం 3 lakhs వర్త్ దివాళీ. మీరు ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా దీంట్లో కార్నర్లో అన్ని క్రాకర్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో అసలు మేము ఏమేం క్రాకర్స్ కొనుక్కొచ్చినాం, ఏం కథ అనేది మీకు అన్బాక్సింగ్ చేసి మరి చూపెట్టబోతున్నా. అంతేకాకుండా దీంట్లో నుంచి కొన్ని క్రాకర్స్ ని కాల్చి కూడా చూపెట్టబోతున్నా. సో ఈ వీడియో వచ్చేసి మీలో చాలా మంది రిక్వెస్ట్ చేసిన వీడియో కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మొత్తానికి గైస్ మేము తీసుకొచ్చిన క్రాకర్స్ అన్నీ కూడా ఇక్కడ మేము సెట్ అయితే చేసినాం. మీరు ఇక్కడ చూడొచ్చు, అవన్నీ వచ్చేసి ఇవే. ఇప్పుడు ఏమేమి తీసుకొచ్చినాం, ఏం కథ అని చెప్పేసి మీకు ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసినట్లయితే దీని పేరు వచ్చేసి ఏంటిది అంటే పర్పుల్ రైన్ అని అయితే ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఇంత పెద్ద స్కై షాట్. నేను చూస్తే ఫస్ట్ టైం చూసిన, ఇది లైఫ్ టైం ఫస్ట్ టైం. ఇంతవరకు ఎప్పుడు చూడలేరా? ఫస్ట్ టైం లైఫ్ లో ఫస్ట్ టైం కాదు, లైఫ్ టైం ఫస్ట్ టైం అట. ఇంత పెద్ద మన స్కై షాట్ చూసుడు. దీన్ని కాల్చినప్పుడు దీంట్లోకి ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది అంటే దీని మీద మీరు చూడొచ్చు ఏ విధంగా అయితే పింక్ కలర్లో మన పర్పుల్ కలర్లో ఉందో ఆ విధంగా అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ గిట్ల అయితే గాయస్ దీంట్లో నుంచి ఎఫెక్ట్ వస్తుంది. ఒక్కటి కాదు, మనం టోటల్గా 2 అయితే తీసుకొచ్చినాము. ఈ స్కై షాట్లు రెండింటిని కూడా మనం ఏదైనా ఒక వీడియో మంచిగా టెస్టింగ్ అయితే చేద్దాము. ఖతర్నాక్ కనబడుతుంది. దీంతో పాటుగా దీని తమ్ముడు మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది పింక్ అవుట్ అనమాట. సో దీంట్లో నుంచి కూడా ఈ పైన ఏ విధంగా అయితే ఉందో ఈ విధంగా అయితే మనకి ఎఫెక్ట్ వస్తుంది. ఒకటి కాల్దాం మరి వీడియోలో కాల్దాం. ఈ వీడియో ఎండింగ్ లా ఒకటి దీంట్లో నుంచి స్కై షాట్ అయితే కాల్చిన మీకు చూపిస్తా. ఇవి మొత్తం ఎన్ని తెచ్చినాం అంటే 1, 2, 3 టోటల్గా 3 అయితే తెచ్చినాం. నెక్స్ట్ క్రాకర్ కనుక మీరు చూసినట్లయితే మన దగ్గర ఆల్రెడీ ఒక జాంబీ ఉంది, ఒక డిఫరెంట్ క్రియేచర్ ఉంది. ఇప్పుడు ఇది వచ్చేసి తాజ్గాడు. సో దీంట్లో అయితే 2 క్రాకర్స్ ఈ విధంగా అయితే రావడం జరిగింది. వీటిలో నుంచి ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది అని చెప్పేసి నాకు తెలిసి పోయినసారి కాల్చినాం అనుకుంటా, కొద్దిగా డిఫరెంట్ అనిపించినాయి మళ్ళీ, అందుకని మళ్ళీ తీసుకుని అయితే వచ్చినాము. సో ఈ విధంగా అయితే ఉంటాయి. ఇవి ఏలియన్స్ టైప్ లో ఉన్నాయి. దీంట్లో నుంచి మనకి ఎఫెక్ట్ ఎట్లా వస్తుందో చూడాలి. సైడ్కి ఏడ కూడా మెన్షన్ చేయలేదు. నేను కూడా ఎంజాయ్ చేస్తా. సో ఇవి వచ్చేసి టోటల్గా 2 క్రాకర్స్ అయితే మనం తీసుకొచ్చినాం. నెక్స్ట్ ఇదేంటిది అంటే ఈ కవర్లో మనకు అగ్గిపుల్లలు అయితే ఉన్నాయన్నమాట. అగ్గిపెట్టె లెక్కనే, కాకపోతే సంథింగ్ డిఫరెంట్. మంచిగా దొరుకుతున్నావు. ఈ సైజులో అయితే మనకు అగ్గిపుల్లలు రావడం జరుగుతుంది. కాకర పుల్లల టైపులు ఉంటాయి. ఇక్కడ వీటిని అగ్గిపెట్టెకి మన సైడ్ గీకేది ఉండాలి. అట్లా గీకేది ఇక్కడ అవుతుంది అనమాట. దీన్ని ఓపెన్ చేసినాం అనుకో, మళ్ళీ దీంట్లో ఒక పొట్లం వచ్చిందిరా. ఈ పొట్లంలా మనకు పటాకులు అయితే ఉంటాయి అనమాట. పటాకులు అంటే కాకర పుల్ల లెక్క. ఇప్పుడు దీన్ని ఇక్కడ గీకినట్లయితే సేమ్ అగ్గిపుల్ల ఏ విధంగా వర్క్ అవుతుందో అట్నే వర్క్ అయ్యి మనకు ఫైర్ అనేది బయటకు వస్తుంది. వీటిని మేము మెయిన్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఒకవేళ ఏదైనా కాల్చే సమ్ టైం వచ్చింది అనుకోండి, అగ్గిపుల్లలు పనిచేయలేదు అనుకో, ఆ అగ్గిపుల్లల టైంలో మేము వీటిని అయితే యూజ్ చేస్తాం అన్నట్టు. సో ఇటువంటి 2 తీసుకొచ్చినాం. నాకు తెలిసి 2 వచ్చేసి ఎనఫ్. ఒకవేళ సరిపోకుంటే మా దగ్గర పోయినసారి స్టాక్ అగ్గిపుల్లది మస్తు ఉంది. దగ్గర ఒక కాటన్ ఒక పెద్దది మొత్తం ఉంది. దాంట్లోకించి అవే యూజ్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇవి మనం తీసుకొచ్చిన డిఫరెంట్ టైప్ ఆఫ్ అగ్గిపుల్ల క్రాకర్లు. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఏంటిది అంటే మనం పోయినసారి బడా పికాక్ అని చెప్పేసి పెద్ద పికాక్ కాల్చినాం కదా. ఈసారి బడా పికాక్ ఉంది, మీడియం పికాక్ ఉంది, చోటా పికాక్ కూడా ఉన్నది. బడా పికాక్ వచ్చేసి బాబాయ్ తీసుకురాపో. బడా పికాక్ వచ్చేసి ఇది, అండ్ ఇది వచ్చేసి మీడియంది. ఇంకోసి చోటు పికాక్ ఉంటుంది, అది ఇన్నే ఉన్నది చోటు పికాక్. సో ఈ 3 అయితే మనం ఒక వీడియో దేంట్లో ఒక కాల్చి నేను మీకు చూపిస్తా ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది ఏం కథ అని చెప్పేసి. సో ఇది బడా పికాక్, మీడియం పికాక్, చోటు పికాక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి తాజా ఏందనుకుంటున్నారా? కారు
కార్ నడుతుంది అలా 4x4 ఉంది, వీల్ ఉంది, కార్ ఉంది. అంటే ఏందనుకుంటున్నారా? కార్ లెక్క వస్తాను అనుకుంటా. ఎట్లా నడిపేది అంటే కాస్తే కార్ అవుతుందా? ఇంగిడిగా అట్లా కాదురా. ఇది ఎట్లా అంటే మనం 4x4 కార్ డ్రిఫ్ట్ కొడితే ఎట్లా వస్తుంది అట్లా భూచక్రాలు ఉంటాయి ఇలా మొత్తము. వీటిని మనం కాల్చినాం అనుకో కిర్ర తిరుగుతాయి భూచక్రాలు లెక్క. అండ్ ఇదేంటి చెప్పరా? మాంటెన్యూ బీట్ బుల్ అది ఉంటా రెడ్ బుల్. బీట్ బుల్ రెడ్ బుల్ దాగు మరి పటాకులు అలవంగా దూపైతే ఆనికని తెచ్చినాం. పటాకులే రా, డబ్బా సేమ్ అట్లా ఉంది. ఇది తాగేదే రా, గిదాని లాక్ లేదా రా? ఉన్నదండి తాగేది. పటాకులు అంటారు వీడు. పటాకులు గిట్టుంటాయనా? ఏమో తాగుదాం ఇప్పుడు ఫస్ట్ ఎత్తలే బాబు పటాకి తాగేది అనుకున్నా థమ్స్అప్. దీని మీద మనకి ఇట్లా అయితే ఉంటుంది అన్నమాట ఎఫెక్ట్. దీంట్లోనే మనకు రకరకాలు వస్తాయి. ఒకటి రెడ్ బుల్, ఒకటి ఫిజ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మాన్స్టర్, అండ్ ఇది వచ్చేసి ఏంటిది జాజ్ అని ఉన్నది అనమాట. సో ఇవిట్లో నుంచి ఎఫెక్ట్ మనకి ఎట్లా వస్తుంది అంటే సేమ్ టు సేమ్ మనకు ఫ్లవర్ పాట్ క్రాకర్ నుంచి ఎఫెక్ట్ ఏ విధంగా అయితే వస్తుందో సేమ్ అట్నే వస్తాయి కోక్టిన్స్ అన్ని. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఏంటిది అంటే మన హనుమంతుని గద. మీరు చూసినట్లయితే గిట్ల అవుతున్నది ఇట్లా మొత్తం కావచ్చు. దీంట్లో నుంచి వెళ్ళి నాకు తెలిసి ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది అంటే ఇగో ఇది ఉంది కదా కాల్చేది మీద, ఇక్కడ కాల్స్తే దీంట్లోకి ఇట్లా బుస్సుమని బయటకు వస్తుంది కావచ్చు. నాకు తెలిసి ఇవి అవే 3 గదలు ఉన్నాయి మొత్తం. వీటిని కాల్చి మీకు చూపిస్తాం ఏదైనా ఒక వీడియోలో. 3 కొట్టు వెళ్తా. అరే ఆయన వేరే కలర్ ఇవన్నీ ఒక్కడేసారి ఓం పట్ స్వాహ అయిపోతుంది. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి గాయ్స్ ఏంటిది అంటే మీరు ఇక్కడ చూడొచ్చు 2000 వాళ్ళ క్రాకర్ అన్నమాట. అంటే దీంట్లో మనకు తోక పటాకులు ఉంటాయి కదా గణపతుల దగ్గర, మనం అక్కడెక్కడ కాలుతాం తెలుసా? 2000 వాళ్ళ ఇన్ని చాలా ఉంటుంది. సో ఈ పటాక్ అయితే 2000 వాళ్ళే మేము ఎన్ని తెచ్చినాం మొత్తం 1 2 3 అయితే తెచ్చినాము. ఇలానే 1000 వాళ్ళు వస్తాయి కదా, ఆ 1000 వాళ్ళ ఎన్ని 20-30 తెచ్చినాము. అవిటితో ఒక మంచి వీడియో ఉంది. ఇవే కాకుండా ఇంకా 10,000 వాళ్ళు కూడా తెచ్చినాము. అవి వచ్చేసి మీకు ఈ స్టాష్ ఏదైతే ఉందో దాని పార్ట్ 2లో మేము ఒకటే పార్ట్లో మొత్తం చూపిస్తలేము, ఎందుకంటే పరద సరిపోతలేదు. స్టాష్ పార్ట్ 2 ఏదైతే ఉందో దాంట్లో అయితే మీకు చూపిస్తాం. అవి మొత్తం ఎన్ని 10,000 వాళ్ళలో 4 తెచ్చినాం. మీరు మస్తు రిక్వెస్ట్ చేసిరు పోయినసారి, కాలవలేదు. ఈసారి ఖచ్చితంగా కాల్చి మీకు చూపెట్టు. ఇది కూడా నెమలేగా. ఇది ఏంటి అనుకుంటున్నారు? బొమ్మ కాలుతుంది నెమలే. ఇక నెమలు ఉన్నంత మాట్లాడేది నెమలి కాదురా, కాకపోతే దీని లెక్కనే వర్క్ అవుతుంది. ఇది ఎట్లుంది అట్లా వస్తా బొమ్మ? ఇట్లా దేనికి వస్తుందిరా? నెమలి వస్తా, నెమలి కాదు మళ్ళీ గట్టినే అంటున్నా ఇప్పుడు. నెమలి వెనక పించం టైప్ ఎఫెక్ట్ ఇట్లా వస్తుంది. దేనికి వస్తుంది రా అది? దేనికి వస్తా నాకేమి నువ్వు ఎప్పుడు చిన్న తొగ పడాలి అంతే. సార్ ఎంజాయ్ చేస్తాడు ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? నామం అవుతుంది, దమ్ అవుతుందా లేదా? దమ్ వస్తుంది కదా చూస్తా కాల్చినప్పుడు. సో దీంట్లో ఏమున్నాయంటే ఫ్లవర్ పాట్స్. ఈసారి మేము ఎన్నైతే క్రాకర్స్ తెచ్చినామో అన్నీ ఒక సైడ్ పెట్టినట్లయితే అన్నిటికంటే ఎక్కువ డిఫరెంట్ మోడల్స్ మేము ఏం తెచ్చినాం ఏమంటారు వీటిని? చిచ్చుబుడ్లు. మా సైడ్ చిచ్చుబుడ్లు అంటారు. నేను ఫ్లవర్ పాట్స్ అని అందరికి అర్థమయ్యేటట్టు చెప్తున్నా. సో చాలా రకాలే తెచ్చినాం ఇవి. ఇది ఒక్క రకమే కాదు, ఇది పచ్చది, తెల్లది, బ్లూ కలర్, గ్రీన్ కలర్, రెడ్ కలర్, అన్ని రకాలు తెచ్చినాము. అవన్నీ కూడా మీకు ఒకవేళ ఈ వీడియోలో కనబడితే లేకుంటే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తా. స్టాష్ పార్ట్ 2 వైట్ కలర్ వచ్చిందా? ఇది వైట్ కలర్ కూడా ఉన్నది. నెక్స్ట్ పటాక్ ఏదైతే ఉందో ఇది మనం పోయినసారి కాల్చినాము. నాకు దీని మీద మంచి రెస్పాన్స్ వచ్చింది. దీన్ని కాల్చినప్పుడు ఎఫెక్ట్ కూడా చాలా బాగా వచ్చింది. దీంట్లోకి మొత్తం 9 షాట్స్ వస్తాయి. కింద కావాలి నీ పానానికి టిఫిన్ డబ్బానా? టిఫిన్ డబ్బా నాట ఇది దీంట్లో పెట్టుకోవచ్చు రేపని చూస్తే అర్థమవుతుంది. దీంట్లో ఏముంటది అంటే ఇట్లా షార్ట్స్ ఉంటాయి 9 షార్ట్లు. పేలది కానీ ఒక్కొక్క దాంట్లోకి ఒక్కొక్క ఎఫెక్ట్ వస్తుంది. ఒక దాంట్లోకి గిట్లు వస్తుంది, ఇంకా పాటలు వస్తాయి, మ్యూజిక్ వస్తుంది. ఒక దాంట్లోకి గిట్లు వస్తుంది, ఒక దాంట్లోకి గిట్లు వస్తుంది, సంథింగ్ డిఫరెంట్ వస్తాయి. ఇవి టోటల్ ఎన్ని తెచ్చినామంటే 1 2 3 4 5 తెచ్చినాం. ఇది వేరేది. ఇలాకెంచి కూడా మ్యూజిక్ వస్తుంది. ఇది 15 షార్ట్స్. ఇది ఈ రెడ్ ఏమో 9 షాట్లు. ఇలాకెంచి 9 వస్తాయి, ఇలాకెంచి 15 వస్తాయి అన్న. అమ్మాయి కూడా వస్తా అయ్యో. నెక్స్ట్ వచ్చేసి తాజ్ గార్డ్ అని జీవితంలో ఎన్నడూ దూలే కావచ్చు. ట్యూబ్లైట్ కాదు, ఇవి వచ్చేసి ఏంటి అంటే ఏంటి అనుకుంటున్నారు? తాజా కరెక్ట్ చెప్పరా? జోగే కరెక్ట్ చెప్పు. నిజంగా నాకు తెలియదు దీని గురించి. ఏమనుకుంటున్నావు? అంటే సుసురు భర్తీ ఉంటుంది. కాకర పుల్లలే, కాకపోతే నీ ఎత్తు ఉంటాయి. నా ఇత్తా నడుతుందా అటేదైందిరా.
కాల్చిన వారు ఇదివరకు ఎప్పుడన్నా ఇంత పెద్ద మేము ఇదివరకు ఒకసారి ఇసోంటి కాకర పుల్లలు టెస్ట్ చేసినాము. దీంట్లో నుంచి వెళ్ళి ఎంత షేప్ వస్తుంది అంటే ఎఫెక్ట్ దగ్గర ఒక 5 నిమిషాలు అనేది వస్తూనే ఉంటుంది. పని చేస్తాయి వీటిని మలిసి కాల్చినాక ఆకాశంలోకి ఇసిరేసినాం అనుకో అది వెరైటీ కనబడుతుంది. అందు గురించే తీసుకొచ్చినాం వీటిని. తీట పనులు వేయాలి పటాకులతో మస్తు వస్తుంది ఎఫెక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఈ స్కై షాట్ ఇటువంటి 4-5 ఉండే ఇవన్నీ కాట కలిసిపోయినాయి ఎక్కడో. ఇవేంటి అంటే ఇవి డబల్ బాల్ స్కై షాట్లు అన్నట్టు. దీని ఒక్కదాన్ని మనం కాల్చినాం అనుకోండి దీంట్లోకి 2 షెల్స్ వచ్చేసి ఆకాశంలోకి ఎగురుతాయి. ఇవి పర్టికులర్గా నా ఫేవరెట్. మీదికి పోయిన తర్వాత మన కింద సుతిల్ బాంబ్ పేలితే ఎంతైతే సౌండ్ వస్తుందో అట్లా 2 సార్లు వెళ్తాయి డమ్ డమ్ అని. సో అప్పుడు ఒకదానికైనా ఒక ఎఫెక్ట్ వస్తుంది, ఒకదానికైనా ఒక ఎఫెక్ట్ వస్తుంది. చూడనీకైతే మస్తు క్రేజీ ఉంటుంది. ఇంకో ఇట్లా దీని మీద ఎట్లా కనబడుతుందో సేమ్ అట్లా వస్తుంది. ఇట్లా సేమ్ కాకపోయినా కానీ ఆల్మోస్ట్ ఈ విధంగా వస్తుంది. ఇంకా ఇక్కడికి మంచిగా కనబడుతుంది. ఈ సర్కిల్ అయితే మనకి దీంట్లో నుంచి బయటకు వస్తుంది. అంటే స్టార్స్ మూన్స్ కనబడతాయి అన్నట్టు. మొత్తం స్టార్స్ మూన్స్ పూలు వస్తాయట అన్న చెప్తుండే పూలు వస్తాయట. అండ్ గైస్ మన ఛానల్లో 4 సంవత్సరాల నుంచి వెళ్ళి అంటే ఇది 4వ సంవత్సరం మనం క్రాకర్స్ కాల్చుడు. ఇప్పటి వరకు మన ఛానల్లో కాలనటువంటి ఒక క్రేజీ క్రాకర్ అయితే తీసుకొచ్చినాం. అది చూస్తారా ఏందో. అది వచ్చేసి ఏంటిది అంటే 500 మల్టీ కలర్ షార్ట్స్ అయితే తీసుకొచ్చినాము. ఇవి వచ్చేసి ఒక్కటి కాదు టోటల్గా 2 తెచ్చినాం. మేము ఒక్క వీడియో గురించి టోటల్గా 16,000 రూపీస్ ఖర్చు పెట్టబోతున్నాము. ఇది ఒక్క షార్ట్ ఏదైతే ఉందో కొబ్బరికాయ కొట్టనే కాలుతావా? కొబ్బరికాయ దేనికే పోయినా ఓకే ఓకే కాల్దాము. కాకపోతే వీడియో ఎండ్లో కాల్దాం. స్టార్ట్ ఏదైనా పటాకు ఒకటి ఎందుకంటే పోయినసారి ఏం కొబ్బరికాయ కొట్టకుండా కాలితే మస్తు దెబ్బలు తాగినాయి. నాకంటే ఫస్ట్ వీడియోలోనే ఏదో వేలు నా కంట్లో పడ్డది. సో అట్లా అసలు మస్తు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం. ఈసారి కావద్దు అంటే ఖచ్చితంగా మనం కొబ్బరికాయ కొట్టినాక స్టార్ట్ చేద్దాం. ఈ కాకర పుల్లల గురించి చెప్పినా కదా ఆ వీడియోలో కూడా మీరు చూడుర్రి. ఇసిరేసుకుంటా పోతున్నా మీదికి. అంటే కాల్చి మీదకి ఇచ్చినాం అనుకో మీదకి వెరైటీగా పడుతుంది నక్షత్రం పడ్డట్టు. ఒక తడ పొక్కుంది ఇసిరేసుకుని వెనక పోతున్నా చక్కమైన కాల పడ్డది. ఇంకా అదృష్టం వల్ల దేవుని దయ వల్ల కాలు ఇరగాలి. పనులు లేకుంటే కాలు ఫస్సక్ అయిపో. ఏదో చెప్తున్నా కదా ఇది ఒక్క వీడియో గురించి మచ్చ ఇది ఎంత అన్నారా? 16,000 రూపాయలు పెట్టి మీరు ఎక్కడ అనుకోరి కాస్ట్. ఒక వీడియో అయితే షూట్ చేస్తున్నాం. ఆ వీడియో మేము రెస్పాన్స్ ఎట్లా వస్తాయి ఇంకా అని చెప్పేసి 1000 షార్ట్స్ అయితే కాలబోతున్నాం ఒక్క వీడియోలో. నెక్స్ట్ క్రాకర్ ఏదైతే ఉందో అది కూడా మసోంటిది ఇసోంటిది జర్రా. ఇగో ఇది ఏంటిది అంటే మీరు షార్ట్లల్లా దివాళీ అక్కడ ఇక్కడ మీరు చూస్తూ ఉంటారు కదా. బాబాయ్ గారు మొన్న నాకు షార్ట్ చూపెట్టిన అందు గురించి ఇది తీసుకొచ్చినాం. ఒక్కసారి కాలవంగానే ఇట్లా ఇక్కడ పోతే చూడండి అది అన్నట్టు మనం ఒక్కసారి కాలితే టోటల్ 30 షాట్లు పోతాయి. ఇంకోటి ఉండేరా అది స్టాష్ టూల్ ఉండొచ్చు. మీకు స్టాష్ టూల్ చూపిస్తాను నేను. సో ఇది వచ్చేసి ఏంటిది అంటే మనకు 30 షార్ట్స్ పికాకి ఉంటాయి ఇట్లా పోతాయా అదన్నమాట. సో దీంట్లోకి ఎఫెక్ట్ అట్లా వస్తుంది. ఇది ఇందిరా చిన్నది పట్టుకొని ఎడుతా ఉన్నాం. తోకపటాకులు అసోంటియే కాకపోతే తోకపటాకులు కాదు. దీంట్లోకి ఎఫెక్ట్ ఏదో డిఫరెంట్ వస్తుంది. బటర్ఫ్లైస్ ఉన్నాయి బలూన్ వచ్చినాయి ఎగురుతాయి కావచ్చు ఇట్లా ఏమో చూడాలి మరి. ఇది వచ్చేసి బటర్ఫ్లై క్రాకర్. మేము ఇప్పుడు ఈ ఇయర్ ఏవైతే క్రాకర్స్ తీసుకొచ్చినామో దాంట్లో హైలైట్ క్రాకర్స్ అంటే ఒకటి 500 షాట్, ఇంకొకటి ఈ షాట్, ఇంకొకటి ఇక్కడ అవుతుంది. ఇప్పుడే ఫస్ట్ చూపిస్తుంది దారి. ఇది అదే దాని ఉంటే చిన్నదని చెప్పినా కదా. ఇది 10/10 అన్నట్టు. దీంట్లోకి 10 షాట్స్ పోతాయి అని చెప్పేసి. ఇంకొకటి గిది ఇది ఎక్కడ యూజ్ చేస్తారు అంటే మీరు ఐపీఎల్ అందరూ చూస్తారు నాకు తెలిసి ఎట్లయినా కానీ. ఐపీఎల్లో మ్యాచ్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ గాల్స్తారు చూసిర్రా. మనం ఈ 10 షాట్స్ 20 షాట్స్ తెచ్చినాం అనుకోండి అవి సర్కిల్ షేప్ అనేది ప్రాపర్గా రాదు. కాకపోతే దీంట్లోకి ఆ షేప్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్ వస్తుంది. ఎట్లయితే మనం స్టేడియంలో ఇట్లా రౌండ్గా చూస్తామో సేమ్ అట్నే వస్తుంది. దీని పేరు కూడా అదే అంటుండే ఆయన ఏంటంటే స్టేడియం షాట్స్ అని అన్నాడు. సో మా వాళ్ళు చూపిస్తా అని చెప్పేసి తీసుకొచ్చిన అన్నాడు. పైసలు వాపస్ ఇస్తాను మంచిగా రాకుంటే 16 షాట్స్ వస్తాయి దీంట్లోకి అని. అట్లుంది ఇది ఏంటి చెప్పన్నా ఇది కూడా క్రాకరే. గిటార్ లెక్క ఉంది కదా అని చెప్పేసి గిటార్ అనుకోకండి. ఇది కూడా క్రాకరే. అదొకటి ఇదొకటి 2 సేమ్. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి గాయ్స్ ఏంటిది అంటే ఈ ట్రిపుల్ది. దీని పేరు ఏదో చెప్పిండు ట్రిపుల్ ట్రీట్ అట. దీన్ని ఒక్కదాన్ని కాల్సినాం అనుకో దీంట్లోకి మొత్తం ఒక్క దాంట్లోకి 5-6 ఇట్లా బాల్స్ పైన పోయి అన్ని కూడా పేలుతాయి అని చెప్తుండు. షెల్స్ ఉంటాయి ఆ షెల్స్ పైన పోయి. సో ఒక్కదాన్ని కాలిస్తే గ్రీన్ కలర్, ఇంకో దాన్ని కాలిస్తే లైట్ కలర్, ఇంకో దాన్ని వైట్ కలర్. సార్ లైట్ కలర్ అదే అనుకుంటున్నాను. లైట్ కూడా అదే చెప్తాను. ఇంకో దాన్ని కాలిస్తే గోల్డ్ కలర్ అయితే వస్తుంది. గోల్డ్ కాదు ఎర్రది కాదు గోల్డ్ ఎర్ర కలర్ ఉంది చూడు. సో ఈ విధంగా అయితే ఎఫెక్ట్ మనకు వస్తుంది. ఇవి టోటల్ గా 3 తెచ్చినాం. దీంట్లోకి కూడా ఒకటి కాల్దాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది నీలా ఉంటది చూడు.
ఏంటిదిరా నీళ్ళ ఉంటుంది చూడు. నీళ్ళలోనే ఉంటుంది హంస కూడా. చాపరా చాప చేప ఎందుకంటారు? కోడి కోడి జింగిడిగా బతక్ బతక్ కాదు కాదు. సో ఇది వచ్చేసి గోల్డెన్ డక్. దీన్ని ఆల్రెడీ మనం కాల్చినాం ఒకసారి. ఒక్క దగ్గర మనం కాల్చినాం అనుకో 1 2 3 4 జాలలకించిన ఎఫెక్ట్ బయటకు వస్తుంది. వర్షం స్టార్ట్ అయిపోయింది ఏదో అనుకుంటే ఏదో అవుతుంది మళ్ళీ. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ చిచ్చుబుడ్డలనే చాలా రకాలు తీసుకొచ్చినామని చెప్పినా కదా, దాంట్లో ఇదొక రకం చిచ్చుబుడ్డి. సో దీన్ని ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తా. దీన్ని ఓపెన్ చేసినాం అనుకో చాలా రకరకాలే తెచ్చినాం చిచ్చుబుడ్లు. ఇవన్నీ కూడా నేను మీకు ఒక వీడియోలో అన్ని కాల్చి చూపిస్తా. అసలు మేము ఏమేమి రకాల చిచ్చుబుడ్లు తెచ్చినాం ఏం కథ అని చెప్పేసి ఒకటే వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి గాయస్ అందరి ఫేవరెట్, ఇంట్లో ఎవరైతే కాలుస్తారో వాళ్ళకి భూచక్రాలు. ఇవి వచ్చేసి ఎన్ని తెచ్చినాం అంటే టోటల్గా 10 బాక్స్ అయితే తీసుకొచ్చినాము. ఇవిటిని దేనికి రీజన్ ఏంటి అంటే కిట్టుగాడు ఏమన్నాడు మొత్తం అన్నిటిని కలిపి ఒకటి పెద్ద తయారేద్దామని చెప్పిండు. సో అందు గురించి మొత్తం టోటల్గా 10 భూచక్రాలు తెచ్చినాము. అంతే ప్యాకెట్లు. అంతేకాకుండా మనం ఒక వీడియోలో ఏం చేద్దామంటే 100 భూచక్రాలను ఒకటేసారి కాలుద్దాం. 100 ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది. ఒక బేసిన్ తట్టల 100 వేసి కాల్చినాం అనుకోండి అసలు ఎట్లా తిరుగుతాయి అవి. అదే ఒక వీడియో అంటే గిరగిర తిరుగుతాయి. పెట్రోల్ అందరినీ అన్నిటిని. అదే ఇగో ఏం లేదు తట్టలో నేను ఉష్ణ పెడతాం చుట్టూ భూచక్రాలు. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే ఇది ఏంటిదిరా సన్ రైజ్ అని ఉన్నది. వాడు నిజంగా అన్నట్టుగా డాన్స్ చేస్తున్నవాడు. దీంట్లో అసలు ఏమున్నదిరా సేమ్ పికాకే. పికాక్ ఎట్లయితే ఉండేనో క్రాకరు సేమ్ డిట్టు అట్నే ఉన్నది. ఇగో పికాక్ దాంట్లోనే దీన్ని కూడా వేసేద్దాం. ఇక ఫస్ట్కి వేసేద్దాం. ఇది ఒకటి. నెక్స్ట్ మీకు చిచ్చుబుడ్లు చూపిస్తున్నాం ఆయన అప్పటి నుంచి అన్ని చిన్న చిన్న పెద్ద పెద్ద చూపెట్టినాయి కదా. ఇప్పుడు వచ్చేసి చిన్నది చోటు తాజ్గాడు తీసుకో. లాస్ట్ గాల్దాం ఎట్నో చూద్దాం. చేతిలో పట్టుకొచ్చినాయి. ఇంకొకటి సేమ్ అదే అసలు చిచ్చుబుడ్డి. మీడియమా పెద్దదా? ఇది మీడియం, ఇది చిన్నది, ఇది మీడియం. అవి పెద్దవి, అవిటికంటే ఇంకా పెద్దవి ఉన్నాయి, ఇంకా పెద్దవి ఉన్నాయి. అవన్నీ చూపిస్తాం మీకు వీడియోలో. ఇది ఒకటి వచ్చేసి ఇది ఉంటుంది. అంత ఉంటారా? ఉంటే అంత ఉంటే రాజ్యంలో గింత ఉంటా అంటే అది ఎదురా డబ్బా. అది కాదు, అది చిన్నదే. గిది గిది అది ఈ ఎంత అన్నావు? గింత గింత ఉండాలి. ఇంత అన్నావుగా. నేను ఉత్తుతా చెప్తున్నా అనుకుంటున్నావా? నేను ఉత్తుతా చెప్తున్నా అనుకుంటున్నావా? మీరు చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో చిచ్చుబుడ్డి. దీన్ని కూడా మనమైతే వీడియో కాలేకపోతున్నాము. కొంచెం పెద్దగా ఉంది అయితే. దీని ఎఫెక్ట్ వచ్చేసి మనం ఈ వీడియోలో మీరు చూడుర్రి. ఇటువంటి ఇంకా చాలా తెచ్చినా మస్తున్నాయి. వాడు ఇప్పుడే భయపడుతున్నాడు. లేదనుకుంటున్నా గింత దొరికింది. అన్నా సార్ ఇవరికి ఎప్పుడన్నా ఫస్ట్ టైం. సో ఇది వచ్చేసి పెద్ద సైజు జియాంట్. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఇది ఏంటిదో ఏమో సన్ రైజ్ అని అవుతుంది. వాళ్ళు ఏమని చెప్పారు అంటే ఇట్లా మనకు షవర్ వస్తుందని చెప్పారు. సరే ఇవ్వండి అన్న అని చెప్తే ఇది ఇచ్చేసారు. ఇది ఎట్లా వస్తాయి కదా నాకు కూడా తెలియదు. నాకు తెలిసి గిట్టిన ఫ్లవర్ పాట్ లెక్క వస్తుంది కావచ్చు. దీనికి కాల్చినప్పుడు టెస్టింగ్ చేద్దాం. 2 GB అంట. ఇది ఏంటిదిరా? ఇది కూడా మాదేనారా? ఇప్పటిదేనా? ఏమో అదే అదే సేమ్ అదే. ఇక పెద్ద చిచ్చుబుడ్డి కొంచెం పెద్ద ఉంది. అదే నేనైతే ఫస్ట్ టైం ఇంత పెద్ద చిచ్చుబుడ్లు చూసుడు. నెక్స్ట్ వచ్చేసి గాయస్ మీ అందరి ఫేవరెట్, మీరు ఎప్పుడు కూడా లవ్ అండ్ సపోర్ట్ చూపించే క్రాకర్ అదేంటిది అంటే పాప్ క్రాకర్. సో ఈసారి వచ్చేసి మొత్తం ఒక డబ్బా అవుతుంది మా దగ్గర. సో ఈ డబ్బా మొత్తాన్ని ఇప్పి అలాగేంచని ఇంకో డబ్బాలకేంచని చిన్న చిన్న డబ్బాలు తీసి ఆ డబ్బాలకే మళ్ళీ పాప్లు అన్నీ తీసి ఇటువంటిది ఇంకో కాటన్ కూడా ఉంది. ఆ కాటన్ యూజ్ చేసి ఏం చేస్తాము అంటే అవన్నీ పంచుదాం. అతి పెద్ద పాప్ చేస్తాం. దాంట్లోకి కొన్ని మేము గివ్ అవే అని చెప్తాం కదా, ఆ గివ్ అవే వాళ్ళకి ఇచ్చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే ఇప్పుడు దీంట్లో ఏదైతే ఉన్నాయో మనకు ఈ పటాకులన్నింటినీ పాప్లన్నింటినీ మన కొత్త స్టూడియో ఏదైతే ఉందో దాని మీకు కొంచెం కింద పోద్దాం. 50 పటాకులు మొత్తం ఎన్ని వస్తాయి అసలు? 7 డబ్బా మొత్తం క్యాలిక్యులేట్ చేద్దాము. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నేను మీకు చెప్తాను ఎన్ని పీసులు వస్తాయి ఏం కదా అని చెప్పేసి. క్వాంటిటీ 50 × 24 బాక్స్. ఒక్క దాంట్లో 100 వస్తాయి. ఎంతరా బాబాయ్? ఒక్క దాంట్లో 100 కాదురా, ఒక్క దాంట్లో 50. మొత్తం 50 డబ్బా. ఒక్క డబ్బాలో 50 వస్తాయి. 50 × 24 బాక్స్ అట్లా 50 × 24 అవి ఇంటూ మళ్ళీ అలా పాప్లు. ఇక గంటగానం లెక్కలతో గిడెందుకుంది మనం చూద్దాం. 1200 నెక్స్ట్ వచ్చేసి గాయస్ కోల్డ్ పైరో క్రాకర్స్. ఇవి మన దగ్గర ఆల్రెడీ 100 కంటే ఎక్కువ ఉన్నాయి. అయినా సరే మనం ఇవన్నీ తెప్పించినాము. ఇవిటిని వచ్చేసి ఎట్లా కాలుస్తాం అరే ఒకటి తీరా అర్థం లాస్ట్. ఇవిటిని అన్నిటిని యూజ్ చేసి ఒక వీడియో అయితే ఉంది. ఆ వీడియో ఏంది ఏం కదా అని చెప్పేసి మీరు మన మెయిన్ ఛానల్ కాదని ఫ్యామిలీ ఛానల్ అయితే చూస్తారు.
నెక్స్ట్ లెవెల్ వీడియో అయితే వస్తుంది. ఏది క్యాంపర్లో ఉండే ఉన్నది, ఇది కూడా ఉంటుంది. అది రెండు కావాలి. అయ్యో, పెద్ద అరే తెల్లవి ఉన్నాయంటే గారు చిచ్చుబుడ్లు తెల్లవి తెల్ల దొరికినాయి. తెల్లవి ఫ్లవర్ పార్ట్స్ మీరు చూడొచ్చు ఇక్కడ అవుతున్నాయి. ఇవి వచ్చేసి రెడ్ కలర్ ఫ్లవర్ పార్ట్స్ దీంట్లో అవుతున్నాయి అన్నమాట. వీటిని అన్నిటిని ఫస్సా కనుడే ఇక తగ్గేదే లేదు. రాకెట్లు నాకు మస్తు ఫేవరెట్. ఇవి రాకెట్లలో కూడా చాలా రకాలు ఉంటాయి. మా దగ్గర ఆల్రెడీ పోయినసారి స్టాక్ మత్తుగా ఉన్నది. సో ఈసారి వీటిని దేనికి రీజన్ ఏంటి అంటే ఇవి డిఫరెంట్. ఇట్లకించిన ఎట్లతో చెప్పనారా తాజాగా వెళ్తా లేకుంటే తుస్సు తుస్సు పాము లెక్క పోతా. అరే విజిల్ కాదురా, మ్యూజికల్ రాకెట్. ఎండింగ్ లో కాల్దాం. ఇవి ఎన్ని తెచ్చినాం అంటే టోటల్ 20 బాక్సులు తెచ్చినాము. ఒక బాక్స్ లో 10 అంటే ఎంతరా? ఒక బాక్స్ లో 10-20 అంతే. ఎంత మొత్తం? అంతే. 200 రాకెట్లు కదా. ఈ 100 రాకెట్లు 200 రాకెట్లు ఒకటేసారి కాల్దాం ఒక వీడియోలో. మళ్ళీ ఇంకా కొన్ని ఉన్నాయి ఇవి బాక్సులు స్టాష్ 2లో మీరు చూస్తారు. వీటిని ఇంకేమైనా సంథింగ్ డిఫరెంట్ లొకేషన్లో కాల్దాము. ఈసారి 1000 రాకెట్స్ వీడియో ఏదామా వద్దా కామెంట్ చేయరు. 1000 రాకెట్స్ అంటే నెక్స్ట్ దుమ్ములు ఇవ్వాలి అనుకుంటా. నెక్స్ట్ స్కై షాట్ గాయస్. ఈ స్కై షాట్ వచ్చేసి ఎట్లా వర్క్ అవుతుంది అంటే మీకు అందరికీ తెలిసిందే, ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ ఏందిరా అంటే పూ అంటే అంట పూ. ప్రపంచంలో ఎత్తైన క్రాకర్ అంటారు. బిల్డింగ్ ఏంటి? బిల్డింగ్ ఇంత పెద్ద నాకేమేరకా ఎవరెస్ట్ టవర్ అట. బుర్జ్ ఖలీఫా రా. బుర్జ్ ఖలీఫా ఫోటో లెక్క దీన్ని ఇచ్చారు, కాకపోతే అది కాదు. సో ఇది ఏదైతుందో అన్నది దాన్ని కొన కావచ్చు ఇది. సో ఇది దానంతా హైట్ పోతుందట. సో ఆయన చెప్పుకుంటూ ఇచ్చిండు. సో చూడాలి ఎట్లా వస్తుంది ఏం కదా అని చెప్పేసి 117 ఫీట్సో మీటర్సో పోతుందని కావచ్చు నాకు తెలిసి. ఇక్కడ నంబర్ అవుతున్నది 117 అని చెప్పేసి. పైన పోయినాక ఇట్లా ఎఫెక్ట్ వస్తుందట పైన ఉన్న విధంగా. సో దీన్ని కూడా కాలుద్దాం, కాకపోతే ఏదైనా వీడియోలో కాలుద్దాం. ఇది ఒక బ్రాండెడ్ ఉన్నట్టున్నది. ఈ వేరే వాటి లెక్క చిల్లర రాలేదు, మొత్తం కవర్లో ప్యాక్ చేసి ఇచ్చిర్రు. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే జంబో పార్ట్స్. ఇవి కూడా ఏంటిరా ఇది తిప్పేది కాకరపులు అనుకుంటున్నా మరవా అరిగా ఎందుకు అదే ఊకావేనారా? ఊకా బొమ్మ కాకుండా సురుసురు బత్తిలారా గివే కనాడే ఏంటిరా ఏమంటారు ఉండగా బొమ్మ ఏమైంది పేరు వస్తలేదు. ఇక ఎంత పెద్దగా ఉన్నాయి చూడరు. ఇవిట్లతోని గాయస్ నెక్స్ట్ లెవెల్ వీడియోస్ అయితే ప్లాన్ చేసినాము. ఆ దేవుని దయ వల్ల పోయినసారి లెక్క ఏజ్ రిస్ట్రిక్షన్ అదొకటి వల్లే అనుకో. ఈసారి మాత్రం క్రాకర్స్తో నెక్స్ట్ లెవెల్ వీడియోస్ అన్ని షూట్ చేస్తాము. ఇవి వచ్చేసి జంబో పార్ట్స్ అనమాట. ఒక దాంట్లో 1 2 3 4 5 6 7 8 9 10 వచ్చినాయి టోటల్గా. ఎన్ని తెచ్చినాం? టోటల్ 2 బాక్సులు అయితే తీసుకొచ్చినాం. ఈ 2 బాక్సులని మొత్తం ఒక వీడియోలో ఓం పార్ట్ స్వాహా అయిపోతుంది. ఇదేంటిరా నెక్స్ట్? ఇది టామ్ అండ్ జెర్రీ. ఇది కూడా డబల్ బాలే గాయస్. ఇక్కడ మీరు చూడొచ్చు రాసిపెట్టి కూడా ఉన్నది డబల్ బాల్ సిరీస్ అని చెప్పేసి. వీటిని కూడా మనం ఏదైనా ఒక వీడియోలో కాలుద్దాం. డబల్ బాల్ స్కై షాట్ బోల్తే. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా ఇవేంటిరా దాని లెక్కన అనుకుంటున్నా. ఏంటిది దేని లెక్కరా దొరికినాయి. సో ఇవన్నమాట మన చిచ్చుబుడ్లు. ఇవే డిఫరెంట్ సైజ్ చెప్పినా ఆల్రెడీ. ఈ స్టాష్ 1లో కావచ్చు స్టాష్ 2లో కావచ్చు మీరు చాలా అంటే చాలా క్రేజీ క్రాకర్స్ అయితే చూస్తారు. ఈ ఫ్లవర్ పార్ట్స్ ఏవైతే మస్తు రకాలు తీసుకొచ్చినాం ఇవి. నెక్స్ట్ వచ్చేసి 12 షాట్స్ అని చెప్పేసి బాక్స్లో అయితే ఉన్నది క్రాకరు. దీన్ని ఒక్కదాన్ని మనం కాల్చినాం అనుకోండి, ఒకే దాంట్లో నుంచి మనకు టోటల్గా 12 షాట్లు వచ్చేసి బయటకు రావడం జరుగుతుంది. ఒకసారి కాలితే 12 షాట్లు. అసలు 2 తెచ్చినాం, చూద్దాం ఎట్లా వస్తాయని చెప్పేసి. ఒక్కొక్క షాట్లో ఒక్కొక్క స్పెషాలిటీగా చూపించారు. కాల్చినప్పుడే మనకైతే తెలుస్తుంది చీకటి అయిన తర్వాత. ఇక నెక్స్ట్ వచ్చేసి డోరా సింగింగ్ అని ఉన్నది. ఇది ఏందో ఏమో డోరా సింగింగ్ అంటే ఇది ఏందిరా స్టార్ వెల్ అనేది ఉన్నది. చూడాలి ఇది ఏం క్రాకర్ ఏం కథ అని చెప్పేసి. దీంట్లోకి మనం కాలితే వెళ్తుంది. అగరబత్తులు ఇవి ఏంటిరా? అగరబత్తులు లెక్కన ఉన్నాయి కానీ అగరబత్తులు కాదు. ఒక్క నిమిషం. ఇది నాకు తెలిసి పోయినసారి కాల్చినాం రా. ఇవి దాని లెక్కనే భూచక్రం లెక్కనే డిట్టో. గింత చిన్న వస్తాయా? కానీ ముంగడి వంగుతాయి కావచ్చు అంత. ఇది తిరిగేది ఉన్నదిగా. దీంట్లో మనకు తొక్క పటాకు లెక్క పటాకులు ఉన్నాయి మొత్తం. నేను మీకు ఇప్పి చూపిస్తా. దీన్ని ఇడసబెట్ట నేను ఇప్పుడు. ఇక గిట్టు ఉన్నది. దీన్ని కాలితే ఇది తిరిగేటట్టున్నది ఇట్లా గుండూరుగా. సో ఇది మొత్తం ఒకసారి ఏదైనా ఒక వీడియోలో కాలుద్దాం. ఒక దాంట్లోకి మంచి ఎఫెక్ట్ వచ్చింది అనుకో ఇవన్నీ కాలుద్దాం ఒకటేసారి. ఏమన్నా నెక్స్ట్ వచ్చేసి ఇవి విజిల్. దీని పేరు గూగుల్ గలాటా అనట. ఇక్కడ రాసి పెట్టుంది గూగుల్ గలాటా అని. క్రాకర్స్ లోపల ఉన్నాయి. వీటి లోపల నుంచి వెళ్ళి మ్యూజిక్ వస్తుందని అయితే రాసి ఉంది. సో చూడాలి మరి మ్యూజిక్ వస్తుందా. దాంట్లో అట్లా రాసి ఉంది కానీ రావు.
ఏంటిది మ్యూజిక్ పోతుందిరా కుయ్యి అంటది పాట ఇవన్నీ ఒకటేసారి కాల్చుడా లేకపోతే ఒక్కొక్కట ఫస్ట్ ఒకటి కాల్దాం ఎట్లొస్తుందో చూసినాక అన్న ఒకటేసారి కాల్దాం అయిపోతుంది. ఈ క్రాకర్ లో ఏముంది అంటే బాబాయ్ రావణాసురా ఇట్లా అవుతున్నది. దీని మీద కాల్చేది ఉన్నది. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి, మనం పోయినసారి 20 feet రావణాసురుని తయారు చేసి కాల్చినాం. ఈసారి 25 feet 30 feet రావణాసురుని అయితే కాల్దాం. పెద్దగా తయారేద్దాం. మొత్తం తయారు చేసి ఈయన నిలబెట్టి మంచిగా బాణంతో హిట్ చేసి కాల్చి మొత్తం కథం చేసేద్దాము. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియో పైన లైక్స్ టార్గెట్ అయితే కంప్లీట్ చేయరు, మంచిగా సపోర్ట్ చేయరు. అతిపెద్ద రావణాసురుని తయారు చేద్దాం. ఇది వచ్చేసి ఇది ఏంటిదిరా రావణాసురుని ఏ దేశం రా? మీరు అంటున్నా నేను అంటున్నా చెప్పరా, నాకు తెలియదు. నీకు తెలియదు చెప్పు ఏదో ఒకటి ఐడియా. ఐడియా అంటే తెలియదు నాకు, దీని గురించి తెలియదు. ఇంగ్లాండా, అమెరికానా, సౌత్ ఆఫ్రికానా, వెస్ట్ బెంగాల్? లోకల్ ఉంటాడు. లోకల్ లేడా? ఇస్లాంపూర్లో శ్రీలంక జింగిడిగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కలర్ చేంజింగ్ బటర్ఫ్లైస్ అని ఉన్నది. ఇదేందో మనకు కూడా తెలియదు. వీటిని కూడా కాల్చి చూడాలి ఒక వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ పాట్ సూపర్ ఉన్నది. ఇవి కూడా సేమ్ అవే ఏంది మన చిచ్చుబుడ్లే. అలా ఒక్క బాక్స్లో 2 వస్తాయి కంటే వీటిని కూడా కాల్చి చూపిస్తాయి ఏదైనా దాంట్లో. నెక్స్ట్ ఇది కూడా మాదే మొత్తం ఫ్లవర్ పాట్స్. ఈసారి కొంచెం తెచ్చిన ఫ్లవర్ పాట్స్ ఎవరు మీకు చూపిస్తాను. పెద్ద ఇవి ఆపిలా షేప్లా? అయ్యో గదే నేను షేప్లు అనుకున్నా. ఎర్ర చూసి సేపులు గిల్లు ఉంటాయి ఎర్ర పటాకులు ఏమో షేప్ లెక్క టైపు బాంబులు ఉంటాయి అనుకున్నా. ఉంటే చేయొచ్చు రో అట్లా కూడా. హల్కు హల్కా ఈ హల్కుది ఇది ఏంది పేపర్ షాట్ ఇది ఆనంద ఫైర్ వర్క్స్ అట. ఒక్క నిమిషం. కాదు ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే ఎఫెక్ట్ వస్తుందని అయితే రాసి ఉంది. ఏమో మ్యూజిక్ సింబల్స్ ఉన్నాయని కాల్చినాడు చూడాలి ఎట్లా వస్తుందని. పేపర్ షాట్స్ మీలో ప్రతి ఒక్కరికి ఇష్టమే. పోయినసారి రీల్ నడిచింది, షార్ట్ నడిచింది, మెయిన్ వీడియో కూడా నడిచింది. సో ఈసారి అన్నీ వస్తాయి. రీల్స్, షార్ట్స్, మెయిన్ వీడియోస్, సబ్ వీడియోస్ అన్నీ లైవ్ అన్నీ మొత్తం ఆల్కచ్చా అన్నీ కూడా ఈ క్రాకర్స్ రిలేటెడ్ వీడియోస్ ఏవైతున్నాయో ఫ్యామిలీ ఛానల్ వస్తాయి. ఏదైనా ఒక మంచి వీడియో మెయిన్ ఛానల్ పెడతా, కొన్ని మంచి వీడియోలు. మిగిలిన అన్ని ఫ్యామిలీ ఛానల్ అనేవి. ఫ్యామిలీ ఛానల్ అనేది అందుకు. సో ఇది వచ్చేసి 1/2 కిలో పేపర్ షాట్. నా పైసలు వచ్చినా. ఇది వచ్చేసి 1/2 kg పేపర్ షాట్. ఇంకోటి కిలోది ఉంటుందిరా. కిలోది మీకు స్టాష్ 2 part 2 వస్తుంది కదా, దాంట్లో అయితే చూపిస్తా. ఇవి వచ్చేసి 1/2 kg. అండ్ ఇవి వచ్చేసి కరెన్సీ పేపర్ షాట్. దీంట్లో అయితే మనకి ఒక పటాకు ఉంటుంది, దాన్ని కాల్చినాం అనుకోండి కరెన్సీ నోట్లు ఫేక్ నిజంగా కాదు బయటకు వస్తాయి చిన్నవి. ఇది ఎన్ని షాట్లు ఇది? ఇది ఏదిరా మామూలు లేదు. నంబర్ 1 అంట. 4 షాట్స్ అని ఉన్నది. ఇక్కడ 4 in 1 అని ఉన్నది. నాకు తెలిసి 8 షాట్లు వస్తాయి కావచ్చు దీంట్లో నుంచి. 8 షాట్ది ఇవి అవి జింగిడీలు. ఇంకా వేరే పేపర్ షాట్లు పెద్దవి ఉన్నాయి వీటికంటే. ఆ పెద్దవి మీకు స్టాష్ 2లో చూపిస్తాను నేను. అండ్ దీంట్లో ఏమున్నాయంటే ఇల్లా కూడా పింక్ కలర్ ఫ్లవర్ పాట్స్. ఇవన్నీ కూడా గాయస్ ఒక వీడియోలో కాల్దాం మనం. రకరకాలే ఉన్నాయి మన దగ్గర ఈ ఫ్లవర్ పాట్ క్రాకర్స్ కావచ్చు, అన్ని కూడా డిఫరెంట్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇగో ఇది అట. దీన్ని కాల్స్తేనట ఇట్లా మీదికించిన ఎట్లయితే పడుతున్నాయో పిడుగులు లెక్క, ఈ పిడుగులు అట కింద పడతాయి అట్లా సేమ్ ఇట్లా అని చెప్పేసి ఆయన అన్నాడు. మరి కాల్దాం ఒకటి. ఏరోప్లేన్ కూడా ఏరోప్లేన్ దిగుతా. ఇప్పుడు కాల్దామా వీడియోలో కాల్దామా? కాల్దామా. ఓకే, నో ప్రాబ్లం. మీరు కూడా ఆడియన్స్ చూసి ఎంజాయ్ చేయరు. ఇవట్రా నీకు ఇచ్చిన అన్ని ఎడబెట్టినవరా? మళ్ళీ ప్యాక్ చేసినావారా? సైడ్కి పెట్టినా. సైడ్కి పెట్టినావా? దీన్ని కూడా పెట్టేసి కాల్దాం. ఇగో గిన్నె ఉంది పేపర్ షాట్. ఇగో నేను చెప్పలే పెద్ద పేపర్ షాట్లు ఉన్నాయని చెప్పేసి ఇది ఒకటి అలా 21 షార్ట్స్ అయితే మనకి దీంట్లో నుంచి బయటకు వస్తాయి. ఒక్కదాన్ని కాల్చినట్లయితే బాబాయ్ 21 times ఇది టుపాంగడు వస్తూనే ఉంటాయి. పేపర్ వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా. చిన్న రాకెట్. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఏంటిదా రాకెట్లారా? ఇది చిన్న బొమ్మలు. గీత చిన్న రాకెట్ చూసి మోసపోకురాను. ఇంత ముందుకు ఒక పటాక మీద అడిగినావా అమ్మాయి దీంట్లోకి వస్తుందా అని చెప్పేసి. నీ జింగిడి గారు అమ్మాయిని చూసుకుంటారని ఇట్లా పెడతారు. డిఫరెంట్ ఉంది ప్యాకింగ్ కూడా. రాకెట్ అనుకున్నా కానీ కాదరా, దీన్ని ఒక్కదాన్ని కాలితే దీంట్లోకి రాకెట్ల లెక్క అన్ని బయటకు పోతాయేమో. ఇది వెరైటీగా ఉంది గాయస్ క్రాకర్. ఇది ఏంటిదో చూడాలి. డిఫరెంట్ క్రాకర్స్ టెస్టింగ్ చూస్తాగా దాంట్లో మీరు చూద్దు రాకూడదు. ఇది ఎట్లా వస్తాయి కదా అలా టెస్టింగ్ చేద్దాం. ఇలా కాదు కానీ ఒక పటాకులు కాదు అది. అదని చూసినా ఒక షాక్ అవుతుంది. అది ఏంటి తెలుసారా? కనబడుతుంది ఆ బొమ్మల మినీ. దాన్ని ఓపెన్ చేయి. అలాగే ఒకటి చెప్తా. అయ్యో మొత్తం ఎట్లా వచ్చింది. ఈ సప్పుడు ఎట్లా వస్తుంది తెలుసా? చెవులు వాలిపోతే గట్ల వస్తుంది సప్పుడు. వతనే ఉంటుంది గంట సేపు వస్తుంది ఇది. గంట సేప. ఇవన్నీ కాల్దాం ఏదైనా ఒక వీడియోలో ఒక్క దగ్గర వేసి. ఇవి 2 వచ్చేసి ఇవి. నెక్స్ట్ ఇదే అనుకుంటున్నారు తాజా. ఏమో
కొత్త కొత్త వస్తున్నాయి Guess చెయ్. నాకే అర్థమవుతుంది నీకు తెలుసురా తాజు నీకు తెలుసు నీకు తెలుసురా ఇగో అదే అవేరా చిట్టిపుద్దులేమో ఎల్లో కలర్ ఇప్పుడు మస్తు రకాలు తీసుకొచ్చినాం గాయస్ ఈ ఫ్లవర్ పాట్ క్రాకర్స్ సేవ్ అవుతున్నాయి ఇవన్నీ నెక్స్ట్ వచ్చారు గివేం తెచ్చిరా జింగిడి వాళ్ళు మీరే వచ్చారు పక్కా ఇది మన దగ్గర ఈ టుపాకీలే లేవు ఇది ఎందుకు మీకు రోల్ క్యాప్స్ కొనేసి పెద్ద పన్నుకుంటాయి జింగిడి వాళ్ళు గవి తెచ్చారు మన దగ్గర వెరైటీ ఉన్నాయి కదా వీటిని కాల్దాము నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఏదో పోరగాలు అది ఉన్నది గిట్లా సేమ్ గిట్నే వస్తుందట ఎఫెక్ట్ చిచ్చుబుడ్డి లెక్క ఇదైతున్నది అండ్ లాస్ట్లో గాయస్ మీరు ఇక్కడ చూడొచ్చు పోయినసారి లాగానే ఈసారి మనం ఏం చేయబోతున్నాము అంటే సేమ్ టు సేమ్ 100 స్కై షాట్ కాసినాగా పోయినసారి కాకపోతే అవి ప్లేస్ సరే పెద్ద 100 స్కై షాట్స్ కాలవబోతున్నాము సో దానికోసం మీరు చూసినట్లయితే ఎన్ఎస్వి బ్రాండ్వి పెద్ద స్కై షాట్లు అయితే తీసుకొచ్చినాము ఒక్క దాంట్లో 3 వస్తాయి 3 కూడా కడకొస్తాయి వీటి నుంచి ఎఫెక్ట్ ఇవే కాకుండా వీటికంటే పెద్ద సైజు ఇంకా ఇంత పెద్దగా ఉండే స్కై షాట్లు చాలా తెచ్చినాము అవన్నిటిని కూడా మనం ఒక వీడియోలో కాల్చబోతున్నాము చూద్దాం ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది ఏం కదా అని చెప్పేసి టోటల్గా 100 స్కై షాట్స్ పెద్దవి మెయిన్ ఛానల్ అయితే మనం కాలవబోతున్నాము సో ఆ ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది ఏం కదా అని చెప్పేసి మెయిన్ ఛానల్ కూడా ఎంజాయ్ చేస్తారు లాస్ట్ అండ్ ఫైనల్ స్టాష్ 1 క్రాకర్ వచ్చేసి ఏంటిది అంటే మీరు ఇక్కడ చూసినట్లయితే ర్యాబిట్ సో ఇది ఇలాగే ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది ఏం కథ అనేది అయితే మనకు తెలియదు సో ఈ ర్యాబిట్ క్రాకర్ ఏదైతే ఉందో దీన్ని కూడా మనం కాలవబోతున్నాం ఎప్పుడు త్వరలోనే రానున్న వీడియోస్లో సో ఇవన్నీ క్రాకర్స్ ఏవైతున్నాయో ఇవి మేము తీసుకొచ్చిన క్రాకర్స్లో సగం మాత్రమే ఇవన్నీ పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో ఇంకా సగం క్రాకర్స్ అన్నీ అయితే మీకు చూపిస్తా పోయినసారి దివాళీ టైంలో మస్తు మందికి మస్తు దెబ్బలు తాకినాయి ఇన్సిడెంట్లు అయ్యేది బతికిపోయినాము సో ఈసారి కూడా ఇన్ని తెచ్చినాం కాబట్టి ఎవరికి ఏం జరగకుండా ఉండాలని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు నజర్ కూడా ఉంటుంది కదా కొంతమంది మేము తీసుకురాగా మస్తు మంది చూసి రేపటి నుంచి కూడా మస్తు మంది చూస్తారు సో అందు గురించి కొబ్బరికాయ అయితే కొడుతున్నా పట్రా బాబాయ్ పటాక్ పటాక్ పడరా జాంబులు భయం భయం అని మళ్ళా తొట్లే వాళ్ళకి మాకు తగ్గట్టుగా చూద్దాం వీడియోలో ఎంత నడుస్తుంది ఏం కథ అని చెప్పేసి సో ఇప్పుడు వచ్చేసి పటాకులు కాల్చుగా స్టార్ట్ చేసుకోవచ్చు కొబ్బరికాయ అయితే గాయస్ కొట్టేసినాము ఇప్పుడు మా దగ్గర ఉన్న క్రాకర్స్లో ఏవైతే టెస్టింగ్ చేస్తామని చెప్పినామో ఆ క్రాకర్స్ అన్నీ కూడా టెస్టింగ్ అయితే చేస్తున్నాము ఫస్ట్ వచ్చేసి ఏంటిదంటే ఇది స్టార్ విన్ అని చెప్పేసి ఉందన్నమాట దీని అయితే కాలుస్తున్నాం ఏమైంది రే తీసుకో అన్నీ మరి 2025లో ఫస్ట్ క్రాకర్ కాలుస్తున్నా స్కై షాట్ లెక్క వస్తుంది ఫెయిల్ అయిపోయింది ఓ అనుకుందిరా నచ్చిందా కడక్ కడక్ మన స్కై షాట్ ఏ విధంగా వస్తుందో సేమ్ టు సేమ్ అదే విధంగా వచ్చింది కదా సో ఇదే క్రాకర్స్ ని మనం టోటల్ గా 100 పీసెస్ అయితే కాలవబోతున్నాం ఇంకా నెక్స్ట్ ఇది కాల్దాం దీని తర్వాత అది బాబాయ్ కాల్చేస్తున్నా కాల్చేయి ఓకే ఇచ్చేసి చిన్నది మనం పెద్దది కాల్దాం తర్వాత అది నీకు ఇయ్యడు అర్థమవుతుందా ఆగు ఇగో ఇంకోటి ఉంది ఇగో మీడియంది కోల్డ్ ఫైర్ తెచ్చిన ఎట్లా కాస్తావురా నీకు అదే కావాలి దూరం దూరం సేఫ్టీతోని కింద వెళ్ళగలరా ఇది మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా రాలేదు నేను ఏమనుకున్నా అంటే 4-5 ఇట్లా రకరకాలు వస్తాయేమో అనుకున్నా కాకపోతే అట్లా రాలేదు సో ఇది కూడా మంచిగానే వచ్చింది దాని సర్కిల్ షేప్ ఏదైతే ఉందో మీద వేరిన తర్వాత ప్రాపర్ వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఈ విజిల్ రాకెట్ కాల్దాం చూద్దాం ఎట్లా వస్తుంది ఎఫెక్ట్ ఏం కదా అని చెప్పి కాలు 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 ఫస్ట్ ఏది కాలుతున్నారు రే జింగిడి ఏది ఫస్ట్ విజిల్ రాకెట్ ఫస్ట్ గాయ్స్ విజిల్ రాకెట్ అయితే కాలుస్తున్నాం పెట్టేసేయి దూరం ఉండు రీ ఎటువైపు తెలియదు అంటుకుంది పోయిందిరా పోయింది మచ్చగా లెక్క ఉంది ఫెయిల్ అనుకుంది
మన స్టూడియో ముంగటికి ఎంచని సబ్స్టేషన్ మీకు ఓవర్ అయింది, కాకపోతే ఆందాక పవర్ సరిపోలేదు. డ్రై ఐస్ డ్రై ఐస్ హాట్ వాటర్లో ఎట్లా వేస్తో సేమ్ అట్నే వస్తుంది. హాట్ వాటర్లో వేస్తే రియాక్షన్ వస్తుంది అట్లా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక విజిల్ రాకెట్. అరే ఇది వేరే దిక్కు పెట్టరు, అంత సబ్స్టేషన్లో పోయి వేలగల లేని తోటి అవుతుంది కథ. అలా కూడా పోవద్దు మన దాంట్లోకి. ఇటు గిట్టేందుకు అదే పోతుంది అన్నట్టు. ఇది ఎక్కడి వాసరమా? ఏం రా ఇది? ఇదే స్కై షాట్. ఏం రాకెట్ ఎట్లా పోయింది? ఇది ఓలే, అది ఫెయిల్ అయింది. విజిల్ ఉంది దానికి కూడా. ఇది జింగిడైంది. ఎట్లా అంటే కిందిది పోలేదు, దీని లోపలికి ఎంచిన ఒకటి ఎగిరిపోయింది మీదికి. గమ్మత్ అనిపించింది, సంథింగ్ డిఫరెంట్. అలుగుతాడు బాబాయ్. నాతోటి స్టార్ట్ అవుతుంది స్కై షాట్. నీతోటి కాదు, ఇవన్నీ స్టార్ట్ చేసినాం కూడా. ఇది పెద్దదిగా. పెద్దది కాదు, చిన్న పెద్దది ఒకటే. పట్టు పెట్టు పెట్టు ఒక్క నిమిషం. వాళ్ళు ఎట్లయితే చెప్పిర్రో అట్నే వచ్చింది, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా హైట్ పోయింది. నేను ఎంత ఎక్స్పెక్ట్ చేసి డ్రోన్ సెట్ చేసినో దానికి డబల్ పోయింది. కొంచెం హైట్ పోయిందా? రాలేగా వచ్చింది మా కావాలైంది. సో గైస్, ఈ స్కై షాట్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు. ఇలాంటి స్కై షాట్స్ చాలా ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ స్కై షాట్ రాబోతున్నాయి. సో ఖచ్చితంగా వీడియోని లైక్ అయితే వేయరు. సో చూసారు కదా గైస్, ఇవి మేము తెప్పించిన క్రాకర్స్లో స్టాష్ 1 ఇంకా మిగిలిన క్రాకర్స్ అన్నింటినీ స్టాష్ 2 వీడియోలు అయితే పెడతా. మోస్ట్లీ రేపు వారు ఎల్లుండి అప్లోడ్ చేస్తా. ఎప్పుడు అప్లోడ్ చేయమంటారో కామెంట్ అయితే వేయరు. దీంతో పాటుగా ఈ క్రాకర్స్లో కొన్ని క్రాకర్స్ మీకు ఇస్తా అని చెప్పినా కదా, అవిటిని మీరు ఎట్లా గెలుచుకోవచ్చు, మీరు ఏం చేస్తే మీకు దాంట్లో పార్టిసిపేట్ కావచ్చు అనేది కూడా మీకు చెప్తా. మీరు నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో కారు, యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోరు, ప్రతి వీడియోలో కామెంట్లు పెడుతూనే ఉండరు. నేను ఏదో ఒక వీడియోలో చెప్తా. అన్ని క్రాకర్ వీడియోస్ని అయితే ఖచ్చితంగా ఫాలో కారు. అండ్ ఎవరైతే దాంట్లో గెలుస్తారో 3 లక్కీ విన్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటి దాకా మేమందరం వచ్చి ఆ క్రాకర్స్ని మీ చేతిలో పెట్టి వీడియో తీసి మేమైతే వస్తాం. పోయినసారి 2 టైమ్స్ ఆల్రెడీ కండక్ట్ చేసినాం కదా, 2 టైమ్స్ 3 టైమ్స్ 2 టైమ్స్ కండక్ట్ చేసినాము. అండ్ ఈసారి కూడా కండక్ట్ చేస్తాం. ఖచ్చితంగా క్రాకర్ వీడియోస్ ఏవైతున్నాయో అవిటి మీద సపోర్ట్ అయితే చూపెట్టుర్రి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. స్టాష్ 2 ఎప్పుడు అప్లోడ్ చేద్దామో కామెంట్ అయితే వేయర్రి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసుడు మీ పని, హార్డ్ వర్క్ చేస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం మా పని.